సంఘం గురించి, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం గురించి కాస్త వివరించాల్సి వస్తే, చాలా సంక్షిప్తంగానే వివరించాల్సి వస్తే కనీసం 30 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు ఈ హిందూ సమ్మేళనాల్లో గత కొన్ని రోజులుగా ప్రసంగిస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో చూస్తే, అయితే నేను 30 నిమిషాల్లో చెప్పే విషయాన్ని రేవతమ్మ గారు 3 నిమిషాల్లో చెప్పారు. ఇది గొప్ప విషయం. గంగాజలి గురించి ప్రస్తావించారు. వాళ్ళ సోదరుడు ఎవరైతే రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి బాల్యం నుంచి వస్తూ ఉన్నాడో, శాఖలో ఆయన శిక్షణ పొందాడో, ఆ సంఘం కోసం, హిందూ సమాజం కోసం పనిచేసి, గతంలో పనిచేశారు, ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు శాయశక్తుల. అలాంటి వ్యక్తి యొక్క దేశభక్తి, చిత్తశుద్ధి, నిబద్ధత టీవీలో జనగణమన వస్తోంది, అందుకని నేను ఫోను అటెండ్ చేయలేకపోయాను అని చెప్పేటువంటి వ్యక్తిత్వం. ఇలాంటి వ్యక్తిత్వాలని, ఇలాంటి కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తులని గత 100 సంవత్సరాలుగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నిర్మాణం చేస్తుంది. ఇక్కడ మంచు కురుస్తోంది, రాత్రి పొద్దుపోతుంది, ఆకలి అవుతూ ఉంటుంది, మనకి ఇంకేదో పనులు గుర్తుకొస్తాయి, మిగతాప్పుడు గుర్తుకురావు, ఇక్కడికి వచ్చాక గుర్తుకొస్తాయి. సో గుర్తుకొచ్చి మళ్ళీ వెంటనే వెళ్ళిపోవాలనిపిస్తుంది. సో అలా వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అయినప్పటికీ కూడా అన్నింటినీ మానేసి ఇక్కడ కూర్చున్నటువంటి ఈ కొద్దిమంది ఉన్నారే, ఇలాంటి నిబద్ధత కలిగినటువంటి వ్యక్తులని రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 100 సంవత్సరాలుగా నిర్మాణం చేస్తూ వస్తుంది.